మీనా బాలు మంచితనము, అలాగే తన మనస్తత్వం, వ్యక్తిత్వం గురించి పార్వతమ్మ ద్వారా తెలుసుకుంటుంది. ఇల్లుని ఖాళీ చేయనివ్వకుండా ఇంటి ఓనర్‌తో మాట్లాడి వాళ్ళకి క్షమాపణలు చెప్పి, ఆ ఇంట్లోనే ఉండేలాగా బాలు చేశాడన్న విషయం అయితే మీనా తెలుసుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. బాలు ఏమో పగిలిపోయిన మందు బాటిల్ దగ్గర కూర్చొని చుక్క చుక్క నోట్లో వేసుకుంటూ ఆనందాన్ని ఇలా అయినా పొందుదాంలే, పెద్ద బాటిలు పగిలిపోయింది. ఇంకేం చేస్తాం, నా నాలుకని ఇలా అయినా శాంతిపరుచుకుందాం అన్నట్టు కూర్చొని దిగాలుగా ఉంటాడు. ఇంతలో మీనా అయితే వస్తుంది. "ఏమ్మా సీల్ రాకాసి, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఇంక పగలగొట్టాల్సింది నా తల ఒకటే ఉంది. మందు బాటిల్ ఎట్టు పగలగొట్టేశావు. ఇక నా తలే కదా, అది కూడా పగలగొట్టేయి. రా రా" అనైతే అంటూ ఉంటే, "అలా కాదు, నాకు ముందే చెప్పాల్సింది కదా, ఇంటి ఓనర్‌కి క్షమాపణలు చెప్పాను, ఇల్లు ఖాళీ చేయలేదని చెప్పొచ్చు కదా" అంటే, "ఎక్కడ చెప్పనిచ్చావు? నేను చెప్తూనే ఉన్నాను అసలు జరిగిందేంటి, జరిగిందేంటని. నువ్వు విన్నావా? వినలేదు. సగం తెగిన కోతిలాగా నా మీద పడి రక్కెలేస్తూ ఉన్నావు. పిచ్చి పట్టిన పిల్లిలాగా గెంతులేస్తూ ఉన్నావు" అనైతే చెప్తూ ఉంటాడు. "అలా కాదు, నేను అన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లు కదా, ఒక్కసారిగా ఖాళీ చేయమంటే మా అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారన్న కోపంలో మాట్లాడాను" అనైతే అంటూ ఉంటే, "సరేలే ఏం చేస్తాం, పోయిన బాటిల్ మరలా తిరిగొస్తుందా? రాదు కదా, ఇప్పుడు 11 అయింది. మందు షాపులు కూడా కట్టేసుంటారు. నా బాధ నేను పడతాలే ఈ మందు చుక్కలతో" అనైతే అంటూ ఉంటే, "ఒక్క నిమిషం ఆగు" అని అంతకుముందు వాళ్ళ శోభనం రోజు సగం తాగేసిన బాటిల్‌ని మీనా దాచిపెట్టుంటుంది. ఆ బాటిల్‌ని తీసుకొచ్చి బాలుకి ఇవ్వగానే బాలు మొహంలో సంతోషం అంతా ఇంతా కాదు. మామూలుగా అయితే ఒక మనిషి నచ్చాడు అంటే ఆ నచ్చిన మనిషిలో నచ్చని క్వాలిటీస్ ఉన్నా కూడా ఇష్టంగా మారిపోతాయి. అలా అయిపోయింది ఇప్పుడు మీనా పరిస్థితి కూడా. తనకు మందు తాగే అలవాటు ఉందని, తనకి అసలు మందంటే పడదు. అంటే వాసన కానీ అవి పడకపోయినా కూడా బాలు కోసం ఆ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది మీనా. బాలు ఏమో కాస్త అనుమాన పడతాడు. నా మీద మొదలే పాత కక్షలేమైనా ఉన్నాయి కదా, దానికోసం దీంట్లో ఏమైనా విషం ఏమైనా కలిపి తీసుకొచ్చావా అనేది అంటూ ఉంటే, "నోరు మూసుకొని తాగు, అలాంటిదేం లేదులే కానీ" అనైతే చెప్తూ, ఆ బాటిల్ గురించి చెప్తూ మీనా పక్కనే ఉండి చాలా సంతోషంగా, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా చేసింది బాలుయే అని బాలు మీద ప్రేమతో తన పక్కనే తనతో సరదాగా కబుర్లు చెప్తూ బాలుని ప్రేమగా చూస్తూ బాలు పక్కనే ఉంటుంది మీనా. బాలు ఏమంటాడు, "నీకు తాగే అలవాటు ఉంటే చెప్పు, రోజు ఇక్కడే కూర్చొని ఇద్దరం కలిసి సిట్టింగ్ వేసుకొని కష్టసుఖాలు పంచుకుందాం" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, "నోరు మూసుకొని తాగు, తెచ్చిచ్చిందే ఎక్కువ, ఎక్స్ట్రాలు చేసావంటే అది కూడా లాక్కొని వెళ్ళిపోతాను" అన్నట్టు చెప్తూ ఉంటే, "వద్దులే రాకాసి, నీలో మీద పడి రక్కేసే రాక్షసునే చూశాను. మదర్ తెరిసా మనవరాలివని ఇప్పుడే తెలిసింది. నీలో ఎంత మానవత్వం ఉందా" అన్నట్టు మీనాను పొగుడుతూ ఉంటాడు బాలు.